అస్సలాము అలైకుం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ట్రావెల్ వ్లాగ్. మేమైతే స్పీడ్ వే 7కి వచ్చేసాము. ఇది గుంటూరులో చౌడవరం దగ్గరలో ఉందండి. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళమని చెప్పి అని ఇక్కడికి తీసుకొచ్చాము. ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్గా ట్రెండింగ్లో ఉంది, అందుకని ఇక చూద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము. ఎంట్రన్స్ మాత్రం ఉందండి, చాలా బాగుంది. అసలు ప్రశాంతమైన గాలి, చుట్టూ కొండలు, చుట్టూ చెట్లు. అసలు ఎంత బాగుందో, అసలు ఎంత బాగా ప్రశాంతమైన గాలి. అసలు చెట్లు చూస్తుంటేనే అసలు ఎంత ప్రశాంతత అనిపించిందో. చాలా బాగుంది. ఇదంతా షూటింగ్ ఏరియా అంట. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఇటా అటా అని చెప్పి. స్పీడ్ వే ఫ్రంట్ గేట్లోని ఇది ఉండిద్ది, షూటింగ్ల కోసం అంట. ఇక్కడ మనకి అంతా కనిపిస్తూనే ఉండిద్ది, మనకి ఏం ఆఫర్స్ కావాలో ఏమున్నాయో. గో కార్ట్, ఆఫ్ రోడ్, 9VR, జంగల్ సఫారీ, స్కై సైకిల్, జిప్ లైన్, ఈవెంట్ స్పేస్, రెస్టారెంట్స్, రూమ్స్, పూల్స్, రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. మా హస్బెండ్ వాటర్ కోసమే వెళ్ళారు, ఇంకా మేము ఇక్కడ చిల్ అవుతున్నాం. వచ్చే వరకు ఫొటోస్ కొన్ని దిగాము, పిక్స్ దిగాము. ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ అండి. కాంబో అయితే మాకు 850 పడింది. అందులో 4 వస్తాయి. గో కార్ట్, 9VR, రెయిన్ పూలు, ఇంకా జంగల్ సఫారీ అనుకుంటా. ఇంకా ఎంటర్ అయిపోయాము. 2 కాంబో తీసుకున్నాము, ఇంకా 4 ఏమో నార్మల్ టికెట్స్ తీసుకున్నాము. ఎంట్రన్స్ బాగుంది. ఇదంతా గ్రీనరీ అండి. అసలు ప్రశాంతం కావాలంటే ఇక్కడ రావాలి. ఒక 100 రూపీస్ తీసుకొని ఎంట్రీ తీసుకున్నామంటే కాంప్లిమెంటరీగా చాలా గేమ్స్ ఉన్నాయి. అవి ఆడుకుంటేనే టైం సరిపోద్ది, కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యిద్ది. చాలా బాగుందండి వ్యూ మాత్రం. అసలు చుట్టూ చెట్లే, చుట్టూ కొండలే, అసలు ప్రశాంతమైన గాలి. రావడంతోనే మా పిల్లలు ఎక్కారు. ఇది మొత్తం ఇదంతా ఐరన్దే, బాగా ఎంటుంది ఆ రోజు. అసలుకి ఏం పట్టుకున్నా కూడా అసలు ఎంత వేడిగా ఉన్నాయో, చేతులు కాలిపోతున్నాయి. మా అబ్బాయి ఇంకా జారాడు. ఇవన్నీ స్కూల్లో ఉంటాయి, ఆయన కూడా పిల్లలకి ఏదో ఒక ఆనందం ఆడుకోవటానికి. మా పెద్ద అమ్మాయి, మా చిన్నమ్మాయి, ఇంకో మా చిన్నమ్మాయి కూడా, మా అబ్బాయి మళ్ళీ ఫస్ట్ జారాడు, మళ్ళీ నాకు భయం వేస్తుంది అంటున్నాడు. ఆ రోజు మాత్రం నాకు అసలు ఎంత భయం వేసిందో. మా అబ్బాయి కింద పడ్డాడు, చాలా భయం వేసింది. ఇంకా మా హస్బెండ్ కూడా ట్రై చేశారు. నువ్వు ఎక్కు అన్నారమ్మ, నాకు చాలా భయం వేసింది, నేను ఎక్కనని చెప్పాను. ఇది బాగుందండి, కిడ్స్ ఏరియా. ఇది కిడ్స్ జోను, చాలా బాగుంది ఇది. ఇవన్నీ స్కూల్లో ఆడుకుంటానే ఉంటారు పిల్లలు. అయినా కూడా మా అబ్బాయి ఏమో నాకు వీడియో తీ అని చెప్పి, ఏందో పిల్లలకి సంతోషం. కిడ్స్ జోన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇది ఒక 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే కాంప్లిమెంటరీగా ఆడుకునే గేమ్సే సరిపోతాయి, అంత బాగుంటుంది. చుట్టూ చాలా గ్రీనరీ, కొండలు, చెట్లు, అసలుకి బాగుంటుంది. మా చిన్నమ్మాయికి మా ఆయన ఉయ్యాలు ఊపుతున్నారు. మళ్ళీ మా పెద్దమ్మాయి కూడా ఉయ్యాల్లో కూర్చుంది. చూడండి, ఈ జోన్, కిడ్స్ జోన్ చాలా బాగుంది. ఇంకా మా పెద్దమ్మాయి కూడా ఉయ్యాలు ఊపుతున్నారు మా ఆయన. ఇద్దరికి ఏం పోటీయో. అసలు వ్యూ చూడండి, చాలా బాగుంది. అసలుకి వ్యూ మాత్రం అసలు ఎంత బాగుందో. సన్సెట్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది వ్యూ, ప్రశాంతంగా ఉందండి. ఫస్ట్ అయితే ఇంకా కోతులు కూడా చాలా ఉంటాయి. ఎంటర్ అయిన ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ లంచ్ చేసి వచ్చాము. మేము లోపలే రెస్టారెంట్ ఉంది, కానీ మేము బాక్స్ తెచ్చుకున్నాము అని చెప్పి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తినేసి వచ్చాము కార్ దగ్గర.
మా అబ్బాయి ప్రతిదీ ఆడాడండి, అసలు ఒక్కటి వదిలిపెట్టలేదు. లాస్ట్లో పడ్డాడు. ప్రతి ఒక్క గేమ్ ఆడాడు, ప్రతిదీ ఎంజాయ్ చేశాడు. దిష్టి తగిలిందేమో అసలుకి ఎంతగా పడ్డాడంటే చాలా భయమేసింది. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మేము తగ్గిందని చెప్తే మళ్ళీ ఆడిపించుకొని ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళాము. మేము వచ్చే వరకే 1 అయిందిలేండి, ఆఫ్టర్నూన్ 1 అయింది. ఇంకా సాయంత్రం వరకు 6 వరకు ఉన్నాం మేము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం ఇంక జనాలు ఎవరు లేరు, మేము ఇంకొక ఫ్యామిలీయే. ఆ రోజు మాత్రం ఏం జనాలు లేరు. ఇంకా రెస్టారెంట్లో కూర్చుంటే ఆమె చెప్పింది సాటర్డే సండే అయితే బాగా ఎక్కువ మంది ఉంటారని చెప్పి. మేము వెళ్ళింది ట్యూస్డే వెనస్డే వెళ్ళాము. ఆ రోజు మాత్రం ఎవ్వరు లేరు. నువ్వు ఆడేది కాదంటే అసలు వింటాడా? లేదు నేను ట్రై చేస్తాను, నాకు వచ్చు స్పైడర్ మ్యాన్ ప్రతిదీ ఇది ఎక్కుతాడు చూడు, నాకు వచ్చు అని చెప్పి ఏం గోల్ చేసి ఏం అల్లరి చేసి ఎక్కుతున్నాడు. అది ఇవన్నీ ఐరన్వే, అసలు ముట్టుకుంటూనే ఎంత వేడిగా ఉంటాయో, చాలా వేడిగా ఉండేవి. ఈవినింగ్ ఒక 5 నుంచి వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మేము మధ్యాహ్నం వచ్చాము, అసలు ఎంత వేడిగా ఉండేవి. ఇదేంటో నాకు తెలియదు నాన్న అంటే కూడా ఈ ఊపేదమ్మా, ఊపు అంటున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడు అసలు మా అబ్బాయి అయితే. మా ఇద్దరు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళ కోసం అసలు వెళ్ళింది. ఇంకా రెస్టారెంట్లో ఇక్కడ కూర్చొని కొంచెం కూల్ డ్రింక్స్ తాగితే కొంచెం ఎప్పుడు ప్రశాంతంగా ఉండింది. ఇక్కడ చూడండి, వ్యూ చూడండి. మేము పిల్లల్ని తీసుకొని స్కై సైకిల్కి వెళ్ళాము. పైనుంచి వ్యూ ఇది, పైనుంచి మాత్రం ఎంత బాగుందో అసలుకి వ్యూ, మొత్తం కొండలే. ఇక్కడ నుంచి సాయంత్రం ఇంకా సన్సెట్కి ఉన్నప్పుడు షూట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. కానీ ఎంట్రన్స్ లేదు. సాయంత్రం మేము వెళ్ళినప్పుడే అది స్కై సైకిల్ ఎక్కినప్పుడే ఎంట్రన్స్, తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ లేదంట. ఇంకా మా చిన్నమ్మాయి వస్తుంది. చిన్నమ్మాయి ఎక్కడ పడిద్దో అని చెప్పి చాలా భయం వేసిద్ది. మళ్ళీ పెద్ద అమ్మాయి వచ్చింది. ఇవన్నీ ఎక్కారు. ఇందాక మా అబ్బాయి ఎక్కినా కూడా మా ఇద్దరు పిల్లలు ఎక్కారు. ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి, ఇంకో అమ్మాయి ఏమో మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి. పిల్లల్ని ఏదో తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళాము. గోల్ చేస్తున్నారు కదా, ఏదో ఒక రిలాక్స్గా ఉండిద్దిలే, పిల్లలు కూడా ఆడుకుంటారులే అని చెప్పి తీసుకెళ్ళాము. బాగానే ఉంది. అదే తిని మా చిన్నమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్ మాత్రం వదలట్లా. ఎక్కడ పడిద్దో అని చెప్పి నాకు భయం వేసిద్ది, తాను మోస్తా. ఈ అమ్మాయి ఏమో మా పెద్ద అమ్మాయి. ఇక్కడ నుంచి ఉన్న అమ్మాయి లాస్ట్లో మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి. తను అదంతా ఎక్కి ఇంకా అయిపోయింది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇది ఇంకోటి ఎక్కటానికి వెళ్తుంది మా చిన్నమ్మాయి. చెప్పులు వేసుకోకుండా ఎక్కిందని చెప్పి వాళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పి చెప్పులు వేసుకుంది. పిల్లల కోసమే అండి వెళ్ళింది. ఎంట్రన్స్ ఏముంది, 100 రూపీసేగా, చూద్దామని చెప్పి వెళ్ళాము. కాంబో తీసుకున్నాము. కాంబో తీసుకోకుండా ఉంటే బాగుండేది. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఇష్టమైంది తీసుకునేవాళ్ళం. కాంబో తీసుకున్నాము. కాంబో తీసుకున్న తర్వాత ఇంకా తప్పదుగా ఎక్కడం అని చెప్పి అది స్కై సైకిల్ అంట 350 అంట, 5 మినిట్స్. గోకార్ట్ కూడా 5 మినిట్స్ అంట, అది కూడా 300, 350. కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నాకు. ఎక్కి మనం కూర్చునే వరకే 1-2 మినిట్స్ అయిపోతాయి. ఇంకా 3 మినిట్స్ ఏమి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉండిద్ది. ఇద్దరు అక్క చెల్లెలు చిన్నమ్మాయికి ఏమో పెద్దమ్మ ఆట పట్టిస్తుంది, పెద్దమ్మకి చిన్నమ్మాయి ఆట పట్టిస్తుంది. ఇంక చెప్పాను కదా, మేము ఇంకో ఫ్యామిలీయే ఉందని చెప్పి వాళ్ళే వెనకాల. ఇంకా ఆ రోజు అసలు ఎవ్వరు లేరేంది అసలుకి, అంతగా చూపించారుగా ఇన్స్టాగ్రామ్లో అనుకున్నాము.
ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇది సాయంత్రం వ్యూ. ఇంకా మేము చాలాసేపు ఉన్నాము, ఎందుకంటే చాలాసేపు ఉంటారు, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ దిగాలి ఇంకా అని చెప్పి కాంబో తీసుకున్నాక తప్పదని చెప్పి ఉన్నాము. పర్ హెడ్ 300 అంట, 350 లేకపోతే కాంబో లేకపోతే 2 hours ఇస్తారంట. 2 hours ఎవరు ఉంటారు మరీను. ఇదేమో కంటైనర్ రూమ్స్ అంట స్టే చేయడానికి. ఇక్కడైతే పిక్స్ బాగా వస్తాయండి. అసలు పిక్స్ దిగాలనుకుంటే రావచ్చు. ఒక 100 రూపీస్ పెట్టుకుంటే అసలుకి బాగా పిక్స్ మాత్రం దిగడానికి, షూటింగ్ చేసుకోవడానికి, కొంచెం ఏదో రీల్స్ చేసుకోవడానికి బాగుండిద్ది. ఇది ఎంట్రన్స్లో ఇచ్చిన ట్యాగ్. ఇది స్విమ్మింగ్ పూల్ లొకేషన్. ఇది రెయిన్ డ్యాన్స్ లొకేషను. రెయిన్ డ్యాన్స్ మాత్రం చాలా హై కాస్ట్, 4000 చెప్పారు. టూ మెంబర్స్ అయినా అదే కాస్ట్, 40 or 20 మెంబర్స్ ఒకే కాస్ట్ అని చెప్పారు. ఇంకా మేము కొట్టి ఫొటోస్ దిగాము. చాలా కాస్ట్ ఉందని చెప్పి ఇంకా పిక్స్ దిగాము. మా అబ్బాయిది తీసుకొని ఇంకా మా హస్బెండ్ ఇది ఆడారు. బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. మా అమ్మాయి అడిగారు పిల్లలు, ఆడుగు డాడీ ఒకసారి ఆడు చూద్దాం అని చెప్పి ఇంకా మా పిల్లల కోసం తను ఆడారు. ఇక్కడ పిక్స్ దిగాము. పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. బెంచెస్ మీద ఎక్కడ పిక్స్ దిగినా కూడా అక్కడ కోతులు సైడ్లోనే ఉండేవి. ఇది ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా సాయంత్రం అయింది, లైట్స్ వేసారు. లైట్స్ వేసిన తర్వాత కూడా వ్యూ చాలా బాగుంది. ఇంకా మేము బయలుదేరే వరకు 6:30 అయిందిలేండి. 6:30 or 6 అయింది. చూడండి సాయంత్రం వ్యూ చాలా బాగుంది. సాయంత్రం వ్యూ కూడా 7 వరకు ఇది లాస్ట్. ఇంకా చాలా బాగుంది. వ్యూ మాత్రం చాలా బాగుందండి. ప్రశాంతం కావాలంటే రావాలి, కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వడానికి. ఏ శబ్దాలు లేకుండా, హార్న్వి, ట్రాఫిక్వి చాలా బాగుండిద్ది వ్యూ మాత్రం. ప్రశాంతమైన వ్యూ. అక్కడ షూటింగ్ అవుతుందండి. చెప్పాను కదా షూటింగ్ ఏరియా అని చెప్పి, ఇదంతా షూటింగ్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.